ప్రభువా మనకి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఫిబ్రవరి నెల 25వ తారీఖున ఇలాంటి దినాల్లో 7వ దినముగా దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మాటలోను ప్రవక్తల్లోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో సెలవిస్తుంది. మాటలోను ప్రవర్తనలోను అలాగే ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని దేవుని యొక్క లేఖనం ఇక్కడ మనకి సెలవిస్తుంది. కాబట్టి మనము ఇలాంటి దినాల్లో ఉంటున్న మనము దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. ప్రవర్తనలు ప్రేమలో విశ్వాసంలో అలాగే పవిత్రతలో ఏ విధంగా మనం ఉంటున్నాం అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. మన మాట సరిగ్గా ఉండాలి, మన ప్రేమ చూపించడం సరిగ్గా ఉండాలి, అలాగే విశ్వాసంలో మనము సరి చేసుకోవాలి. పవిత్రత కలిగి ఉంటున్నాం లేదని ఒక్కసారి సరి చేసుకోవాలి. అలాగే ఈ విశ్వాసులకు దేవుని యొక్క బిడలకి మనం ఒక మాదిరిగా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్న మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మాటలోను ప్రవక్తల్లోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని ఎంతగానో మీరు సెలవిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించటయందును బోధించటయందును జాగ్రత్తగా ఉండమని సెలవిచ్చారు ప్రభా. ఆ విధంగా తండ్రి మీరు వచ్చే వరకు అన్ని విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించమని వాగ్దానం ప్రతి ఒక్కరికో దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామము అడిగి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.